నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ మార్కెట్ ఎవరికి దక్కుతుంది? బిఎల్ఆర్ టీముకు దక్కుతుందా? జానారెడ్డి వర్గానికి దక్కుతుందా? జానారెడ్డి సన్నిహితులకా లేదా కేవలం బిఎల్ఆర్ టీంలో ఉన్నటువంటి అభ్యర్థులకే దక్కుతుందా? అది జనరల్ అభ్యర్థికి వస్తుందా, బీసీ అభ్యర్థికి వస్తుందా? ఇదే ఇప్పుడు మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. ఇది ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి కత్తి మీద సాము అయిందనే చర్చ కూడా జరుగుతుంది. ఎవరికి ఇచ్చినా మరొకరితో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ జనరల్ మహిళకు రిజర్వ్డ్ కాబడింది కాబట్టి జనరల్ అభ్యర్థులనే ఎంపిక చేయాలనే డిమాండ్ ఒకవైపు పెరుగుతుంటే, లేదు బీసీలు అధికంగా ఉన్నటువంటి బీసీ వర్గానికే మిర్యాలగూడ మార్కెట్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా తీసుకొస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు బీసీలకు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలంటూ బీసీలు గలమిప్పుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరికి దక్కుతుంది? ఎవరు మార్కెట్ పీఠాన్ని అధిష్ఠించగలరు? ఎమ్మెల్యే తర్వాత ఉన్నటువంటి ఈ హోదా ఎవరికి దక్కుతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయంగా చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇటు బిఎల్ఆర్ గెలుపులో కీలక పాత్ర వహించిన దైద సంజీవరెడ్డి ఈ పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో కరడుగట్టినటువంటి వాది. అది జానారెడ్డి అంటే ఎంతో ప్రాణమిత్రుడుగా ఉండేటువంటి దైద సంజీవరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత. వివాద రైతుడుగా పేరున్నటువంటి దైద సంజీవరెడ్డికి ఈ పదవి ఇవ్వాలనే డిమాండ్ మరోవైపు పెరుగుతూ ఉంది. ఆయన జానారెడ్డికి ఎంత సన్నిహితుడో బత్తుల లక్ష్మారెడ్డి గెలుపులోనూ ఆయన కీలక పాత్ర ఉంది. టికెట్ విషయంలోనూ జానారెడ్డిని ఒప్పించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు దైద సంజీవరెడ్డి అనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వాలనే డిమాండ్ మరోవైపు వస్తుంది. ఇక బీసీలకే ఇవ్వాలంటూ పొదిల శ్రీనివాస్ గత కొంతకాలంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఇటు జానారెడ్డికి ఇటు బిఎల్ఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నటువంటి పొదిల శ్రీన్ కూడా ఆ పీఠంపై కన్నేయడంతో ఇప్పుడు బత్తుల లక్ష్మారెడ్డికి ఎంపిక తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అంటూ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందనే చర్చ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో దైద సంజీవరెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి గత 2007లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఆయన పేరే ముందు ప్రస్తావన ఉండడం, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆయనకి ఇద్దరికి హోరాహోరీ పోటీ నడిచినటువంటి తరుణంలోనే ఆయనను కాదని ఇద్దరికి కాదని అప్పుడు గంగాధర్కు ఇవ్వడం, ఆ తర్వాత వచ్చినటువంటి సమయంలో ఇక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తిప్పన విజయసింహారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, ఇక దైదే సంజీవరెడ్డికి ఆ 2 సార్లు కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆయనకు ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ వాదుల్లోనూ కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డికి సన్నిహితుడు అయిన దైద సంజీవరెడ్డికి జానారెడ్డి సైతం సపోర్ట్ చేసే అవకాశం ఉన్నందున బత్తుల లక్ష్మారెడ్డి అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక పొదిల శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ నేత, గత సుదీర్ఘ కాలంగా ఆయన పార్టీలో ఉంటున్నటువంటి పరిస్థితులు, జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇటు బత్తుల లక్ష్మారెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండడం, ఇక బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి తమకే ఇవ్వాలంటూ ఆయన కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ ఓరావోరుగా నడుస్తున్నది. ఈ సమయంలో మరి ఇద్దరు కూడా ఇటు జానారెడ్డికి ఇటు బత్తుల లక్ష్మారెడ్డికి సన్నిహితులే. కానీ బత్తుల లక్ష్మారెడ్డి టీంకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బత్తుల లక్ష్మారెడ్డి మదిలో ఉన్నటువంటి మర్మం ఏంటో అర్థం కాక తీవ్రంగా మల్లగుల్లాలు పడతా ఉన్నారు కాంగ్రెస్ నేతలంతా. ఆయన ఇప్పటి వరకు ఎవరికి బహిరంగంగా కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవరికి సపోర్ట్ చేయలేదని ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సీనియర్ నేత అయినటువంటి దైదే సంజీవరెడ్డికి దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. జనరల్ కేటగిరీ అయినందున జనరల్ అభ్యర్థులకే ఇవ్వాలి, ఏదైనా రిజర్వేషన్ వస్తే మాకు చేసే అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా
జనరల్ వారికే ఇవ్వాలనే ఒత్తిడి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి సంజీవరెడ్డి అదేవిధంగా ఇద్దరు ముగ్గురు మరీ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బత్తుల లక్ష్మారెడ్డికి కత్తి మీద సాములాగా మారింది. ఇటు జానారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులకు ఇవ్వాలా లేదా తన టీంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలా, ఎవరికి ఇచ్చినా రానున్నటువంటి రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో మరి బత్తుల లక్ష్మారెడ్డి యొక్క మనోగతం ఏ విధంగా ఉంది, ఎవరిని ఎంపిక చేస్తారు అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిలో మిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీకి రచ్చ అని చెప్పొచ్చు. ఇప్పటికే పదవుల పంపకాల్లో పదవుల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ టౌన్ పార్టీ కూడా ఇద్దరు పదవులను అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మార్కెట్కు ఇద్దరిని నియమిస్తారా లేదా ఒకరినే నియమిస్తారా, జానారెడ్డి సన్నిహితులైనటువంటి వారికి ఇవ్వక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా, బత్తుల లక్ష్మారెడ్డి సొంత టీంలోనే ఒకరిని ఎంపిక చేసి తన సత్తాను చాటుకుంటారా అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇవన్నీ తేలాలంటే ఇప్పుడు రానున్నటువంటి రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది బత్తుల లక్ష్మారెడ్డి మర్మం ఏందో బయటపడే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.